హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి జూలై నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? అలాగే ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? వీటి ద్వారా ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే, అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వాటికి ఎవరు అర్హులు అవుతారు? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇలా మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. అక్కడ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి గైస్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తాజాగా ఏపీలో రేపటి నుండి విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ కావడం జరిగిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందుగా మనకు రాష్ట్రంలో చాలామంది కూడా భూముల రిజిస్ట్రేషన్స్ కోసమైతే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చనమాట. దానికి సంబంధించి మీరు స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడొచ్చు. అసైన్డ్ ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వము. అసైన్ కేటగిరీలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు, అలాగే గ్రామ కంటాల పరిధిలో ఉన్నటువంటి వాటి రిజిస్ట్రేషన్‌లకు సైతము ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటుగా షరతుల గల పట్టా భూములు 1954 నాటికి ముందు వాటిని రిజిస్ట్రేషన్స్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం వీలు కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇందుకోసం చట్ట సవరణలతో మార్గదర్శకాలను కూడా జారీ చేయడంతో పాటు శాశ్వత యాజమాన్య హక్కులకు భరోసా కల్పించింది. భూ వివాద రహిత రాష్ట్రమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు తగ్గట్టుగా భూ పరిపాలన అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో అపారమైన అనుభవం కలిగినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్‌జి సాయిప్రసాద్ గారు, అలాగే సీసీఎల్ఏ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మితో పాటు నిబంధన కలిగినటువంటి ఉన్నత అధికారులతో ఈ విధమైనటువంటి వాటిని నిర్ణయాలు తీసుకొని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైనటువంటి భూముల విధానాన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిరంతరం అధికారులతో అంతరిక్షం సమీక్షలు నిర్వహించి వచ్చే నెలాఖరు లోపల అన్ని రకాల భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో నిర్వహణకు రెవెన్యూ శాఖలో సిబ్బందికి పదోన్నతులు కల్పించి ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నామని ఆయన వివరించడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ మనకు అసైన్డ్ ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి, అలాగే గ్రామ కంటల్ పరిధిలో ఉన్నటువంటి భూముల యొక్క రిజిస్ట్రేషన్లకు సైతము, ఓకేనా? ఈ యొక్క షరతులు గల పట్టా భూములకు సంబంధించి అంటే 1954 నాటికి ముందు ఉంటాయి కదా! ఆ యొక్క 1954 సంవత్సరం ముందుకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌కి కూడా ప్రభుత్వం వీలు కల్పిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అయితే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎప్పటినుంచి మొదలవుతాయి? మార్గదర్శకాలేంటి? వీటన్నిటికి సంబంధించి ముందు ముందు వీడియోస్‌లో నేను క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. అయితే దీని గురించి సెపరేట్‌గా వీడియో కూడా చేస్తాను నేను. ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. రేపు కానీ, ఎల్లుండి కానీ. ఓకేనా? మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. వీటి కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్టు కొంచెం బ్రీఫ్‌గా దీని గురించి చెప్పాను. ఓకేనా? ఇక మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మనకు రాష్ట్రంలో రేపటి నుండి విడుదల అయ్యేటువంటి పథకాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?
సో జనరల్‌గా ప్రతి నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ, అలాగే ఉచిత రేషన్ పంపిణీ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ గురించి తెలుసుకుందాం. ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. ఒకవేళ 1, 2 తారీఖుల్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు గనుక ఉన్నట్లయితే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత కానీ పెన్షన్ల పంపిణీను చేపిస్తారు. బట్ ఈసారి జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు అయ్యేటువంటి వాటిని ఏ తేదీల్లో పంపిణీ చేస్తారంటే 1, 2 తారీఖుల్లోనే పంపిణీ చేస్తారండి. ఎందుకంటే ఆ 2 తేదీల్లో సచివాలయం అధికారులకు ఎటువంటి సెలవు లేదు. 1వ తారీఖున ఓకేనా? అనగా బుధవారం ఉదయాన్నే 6:30 నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ల పంపిణీను చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 4:30 గంటల వరకు పంపిణీ చేస్తారు. ఒకవేళ ఆ రోజు తీసుకోకుండా మిగిలిపోయి ఉంటాయి కదా అరకొర పెన్షన్లు, సో వాటన్నిటినీ కూడా తర్వాత రోజు 2వ తారీఖున పంపిణీ చేస్తారు. ఒకవేళ మీరు 1వ తారీఖున తీసుకోలేకపోయినట్లయితే 2వ తారీఖున గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనా? 2వ తారీఖున కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. సో ఇక్కడికి జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పంపిణీ తేదీలు క్లియర్. సో 1, 2 తారీఖుల్లోనే పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? సో అయితే ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు ఈసారి జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా అంటే కేవలం అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్లను ఇవ్వటం జరుగుతుందండి. ఓకేనా? సో ఈ జూన్ నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తారు. అండ్ కొత్తగా ఏవైనా యాడ్ అయ్యి ఉన్నాయా లేదా అని కూడా చెప్తాను. కొత్తగా యాడ్ అయ్యి ఉంటే వాళ్ళకి కూడా యాడ్ చేసి పెన్షన్లను పంపిణీ చేస్తారు. సో ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులను జారీ చేసేసి ఉంటారో వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్లను పంపిణీ చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులు అంటే వృద్ధులకు, అలాగే వితంతువులకు, ఒంటరి స్త్రీలకు, ట్రాన్స్‌జెండర్స్‌కు, డప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు. అలాగే దివ్యాంగులకు, వికలాంగులకు వచ్చేసి 6,000. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని 10,000 లేదా 15,000 రూపాయలు పెన్షన్ డబ్బులనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడికి ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తేదీలు, ఎంత డబ్బులు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనే సమాచారం క్లియరు. ఇకపోతే ఈ జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్‌లు ఏవైనా పంపిణీ చేయబోతున్నారా? సో ఖచ్చితంగా పంపిణీ చేస్తున్నారండి. ఇక్కడ మనకు జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్తవి 2 కేటగిరీల పెన్షన్లను యాడ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు దాదాపుగా మనకు 1వ తారీఖున రెగ్యులర్ పెన్షన్లతో పాటుగా 46,148 కొత్త పెన్షన్లను యాడ్ చేసి పంపిణీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వము సమాచారాన్ని అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఓకేనా? సో ముఖ్యంగా ఇవి వచ్చేసి బ్రాహ్మణ కులాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ కేటగిరీతో పాటుగా జూలై 1వ తారీఖున ఈ యొక్క సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను, అలాగే హెచ్ఐవి బాధితులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, తలేసిమియా, హిమోఫోలియా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు, అవయవ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళకు, పక్షవాతం బాధితులకు, తదితర వర్గాల వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు చెప్తున్నారు. ఈ యొక్క 46,148 పెన్షన్లోనే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేటువంటివి జారీ అవుతాయన్నమాట. ఎవరైతే రీసెంట్గా అప్లికేషన్స్ పెట్టుకొని అర్హులై ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి. సో బ్రాహ్మణ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ప్లస్ ఇప్పుడు నేను ఏవైతే కేటగిరీస్ చెప్పానో వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. సో దీనికి గాను ప్రభుత్వం మనకు దాదాపుగా 165.56 లక్షల బడ్జెట్ అనేది కూడా కేటాయింపు చేయడం అయితే జరిగింది. జిల్లాల వారీగా కొత్త పెన్షన్లు అయ్యేటువంటి వాటిని 1, 2 తారీఖుల్లో పంపిణీ చేస్తారు. సో ఇది ఒక కేటగిరీ కొత్త పెన్షన్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ పెన్షన్ కేటగిరీ కూడా కొత్తగా మనకు 7,792 మందికి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఎప్పుడు? రేపు జూలై నెల పెన్షన్ల పంపిణీలో భాగంగానే. దానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఈరోజే వచ్చిందనమాట. ఓకేనా? జూలై నెల పెన్షన్ల పంపిణీకి గాను కొత్తగా 7,792 మందికి స్పౌస్ పెన్షన్ కేటగిరీలో పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు గారు తెలియజేస్తూ వచ్చారు. ఇందుకు గాను ప్రభుత్వము 3.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలియజేస్తూ వచ్చారు. మొత్తంగా జూలై 1న
19,000 మందికి పెన్షన్లు అయ్యేటువంటివి ఇచ్చేందుకు దాదాపుగా 2,711.79 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసిందని తెలియచేశారు ఆదివారం ఒక ప్రకటనలో. ఓకేనా. సో అయితే ఈ డబ్బులను మనకు గ్రామవార్డు సచివాలయం అధికారుల యొక్క బ్యాంకు ఖాతాలకు రేపు సాయంత్రం విడుదల చేస్తారు. రేపు సాయంత్రం లోపల వాళ్ళు రేపు సాయంత్రం లోపల అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుని వాళ్ళు తెచ్చిపెట్టుకుంటే 1వ తారీఖున ఉదయం నుండి పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. రేపైతే బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇలాగ మనకు కొత్త స్పౌస్ పెన్షన్లను కూడా పంపిణీ చేయబోతున్నారండి. దీంతో పెన్షన్ కేటగిరీ యొక్క పెన్షన్ లబ్ధిదారుల యొక్క సంఖ్య కొంచెం ఇంక్రీజ్ అయింది, బడ్జెట్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా. కొత్త స్పౌస్ పెన్షన్లు ఎటువంటి ప్రతి నెల కూడా మనకు యాడ్ అవుతూనే ఉంటాయి. జూన్ నెలలో కూడా దాదాపుగా ఒక 5,000 చిల్లర పెన్షన్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మనకు 7,792 కొత్త స్పౌస్ పెన్షన్లు యాడ్ అయ్యాయి. సో వీటికి మాత్రం ప్రతి నెల దరఖాస్తులు జరుగుతూనే ఉంటాయండి, ఇది మాత్రం పక్కా. సో నెక్స్ట్ చాలామంది కూడా కొత్త విడో పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని అడుగుతున్నారు. సో వీటికి దాదాపుగా 1.5 నెల సమయం అయితే పడుతుంది. జూన్ నెల 12వ తారీఖున రావాల్సి ఉండదుగా యాక్చువల్గా. సో కొంచెం అటు ఇటుగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. సో ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ల పంపిణీతో పాటుగా 1వ తారీఖున అందరికీ గుర్తుకు వచ్చేది ఉచిత రేషన్ పంపిణీ అండి. సో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అయితే ప్రతి నెల ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. సో మీరు రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి మాత్రమే మీకు రావాల్సినటువంటి రేషన్ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్డీ వాహనాలు లేవు కాబట్టి మీ అంతటి మీరే వెళ్ళవలసి ఉంటుంది. 15వ తారీఖు లోపల ఏ డేట్లో వెళ్ళినా సరే మీరు రేషన్ను తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మరొక పథకం ఏంటంటే ఈ నెల 10వ తారీఖున రాష్ట్రంలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను వాళ్ళ యొక్క తల్లుల బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే కేవలం. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే వీటికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటి ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాల్లో అప్డేట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. ఈ స్కీమ్ కింద మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలని చెప్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకు 2వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసేయండి, సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ వీళ్ళ డేటా అనేది ఉంటుంది కాబట్టి దాన్నే అప్డేట్ చేసి ఈ కేవైసీ తీసుకునేసి వాళ్ళ దగ్గర డబ్బులు అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవుతారు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ అవుతారు కాబట్టి వీళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనమాట, అంటే ఇయర్కి సెకండ్ ఇన్స్టాల్మెంట్, గవర్నమెంట్ లెక్క ప్రకారం 5th ఇన్స్టాల్మెంట్, ఇప్పుడు రిలీజ్ చేసేది 4th ఇన్స్టాల్మెంట్ అనమాట. ఇలాగా సెకండ్ టైం వీళ్ళకైతే రిలీజ్ చేస్తారు కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు. సో ఎవరికైనా సరే అర్హత ఉంటేనే ప్రతి ఒక్క విద్యార్థికి 75% మినిమం హాజరు ఉండాలి. ఓకేనా. అలాగే ఫ్యామిలీలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు, 4 చక్రాల వాహనం ఎవరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు. ఓకేనా. వెట్లాండ్ ఇవన్నీ కూడా మనకు ఒక 5 ఎకరాల లోపలే మీకు పొలం అనేది కలిగి ఉండాలన్నమాట, డ్రై ల్యాండ్, వెట్లాండ్. ఓకేనా. ల్యాండ్ కూడా ఒక 1000 స్క్వేర్ ఫీట్స్కి మించి కొంచెం అటు ఇటుగా ఉండకూడదు అనమాట. ఓకేనా. అటు ఎక్కువే ఉండకూడదు, తక్కువే ఉండాలన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు కూడా ఫ్యామిలీలో ఉండకూడదు. ఇలాగా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఎలిజిబిలిటీస్కి లోబడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఆ యొక్క విద్యార్థులకు మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి రిలీజ్ అవుతాయండి. బట్ అది మాత్రం పక్కా, ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఒకసారి మీరు ఈ స్కీమ్కి సంబంధించి స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, మీ ఆధార్ నెంబర్, దాని తర్వాత స్కీమ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే సెలెక్ట్ ఇయర్, గెట్ డీటెయిల్స్ కొడితే మీకు స్టేటస్ వచ్చేసింది. అక్కడ ఎలిజిబిలిటీ చెక్ దగ్గర అన్నీ కూడా సాటిస్ఫైడ్ ఉండాలి, ఒకటి అన్సాటిస్ఫైడ్ ఉన్నా సరే మీకు అమౌంట్ పడదు. అండ్ వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ పెట్టుకోండి, పనిచేస్తుందా లేదా అంటే యాక్టివ్లో పెట్టుకోనండి బ్యాంక్ అకౌంట్ను. ఆధార్కి లింకప్ అయితే అయి ఉండాలి, మీ మదర్ లేదా గార్డియన్ లేదా ఫాదర్ ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా వర్కింగ్లో ఉండాలి, ఆధార్ అప్డేట్లో ఉండాలి, ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుంటేనే మీకు అమౌంట్స్ పడతాయండి, లేదంటే పడవు.
ఓకేనా. సో ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అయింది. సో ఇవండి ఫైనల్గా మనకు విడుదలయ్యేటువంటి పథకాలు. వీటిలో ఏమన్నా చేంజెస్ వచ్చినా సరే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.